హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అండి పాతవైపోయిన కర్టెన్స్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. అంటే పాతవంటే అవి మొత్తం కూడా చినిగిపోయి అలా అయిపోయాయండి. వాటిని మళ్ళీ కర్టెన్స్ లాగానే నేను స్టిచ్ చేశాను. పాతవి అయిపోయినాయి అని పడేస్తే ఎలానండి? ఇల్లు మొత్తం ఉన్న కర్టెన్స్ మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలంటే 3,000-4,000 వరకు అవుతాయి. అంతా బాగానే ఉంది. పైన వరకు పాడైపోయినాయి అండి. రింగ్స్ అవన్నీ తీసేసి మామూలుగా సరి చేసుకుంటున్నాను. అది ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది మీకు చూపించేస్తానండి. చూసేయండి. చూశారు కదండి, రింగ్స్ కూడా బ్లాక్ కలర్ వచ్చేసాయి. అది ఉంది చూసారండి మనకి బార్డర్ లాగా అట్లా. అదైతే కొన్నిట్లకి శాంతం ఊడిపోయిందండి. మామూలుగా ఉతికేసేటప్పుడు అట్లా మామూలుగా ఎండిపోయినట్లుగా అయిపోయి అట్లా ఊడిపోయింది శాంతం. సరే ఇలా బాగాలేదు, తీసేద్దాం అనుకున్నాను. కట్టినంతా బాగుంది, పైన రింగ్స్ ఇంతవరకే పాడైపోయింది కదా, మళ్ళీ వేస్ట్గా పడేయటం ఎందుకు వీటినైనా అని చెప్పేసి సరి చేసుకుందామని అనిపించింది. అందుకని చెప్పి తీసి సరి చేస్తున్నానండి. ముందుగా అక్కడ వరకు కట్ చేద్దాం అనుకున్నాను. ఆ రింగ్స్ తీసేయాలి కాబట్టి ఆ రింగ్స్ అంతవరకు కూడా స్లోగా కట్ చేస్తున్నానండి. మనకి చేతిలో మెషిన్ ఉందనుకోండి మన దగ్గర, ఎలాంటివైనా సరే వెంటనే రిపేర్ చేసేసుకోవచ్చండి. అక్కడ వరకు అండి మామూలుగా మనకు బార్డర్ లాగా ఉంది కదా, అంతవరకు కూడా నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసి తర్వాత మామూలుగా మనకి రాడ్స్ ఉంటాయి కదండి, కర్టీన్ రాడ్స్ సరిపోయే అంత మడత పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. అందులో పెట్టేసుకునేలాగనమాట. ఆ విధంగా స్టిచ్ చేసేద్దాంలే అని చెప్పేసి కట్ చేసేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, వేస్ట్గా పడేయకోకుండా. చూశారు కదా, అందులో ఏమీ ఉండదండి. మనం నిదానంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్తామే. వీటి కోసం టేప్ అని అలాంటివి కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక అవి పడేసేటివేనండి, అవి ఏట్లకి యూజ్ అవ్వవు. అలానే నా దగ్గర ఉన్న కట్టిన్స్ అన్నీ కూడా అదే విధంగా కట్ చేసేసుకున్నానండి మొత్తం. ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నానండి. అమెజాన్లో నేను తీసుకుని కూడా 5 years అయిపోయిందండి. కర్టెన్స్ తీసుకుని చాలా బాగుంది క్వాలిటీ. అదైతే ఇప్పుడు వరకు పాడవలేదు. ఇక ఈ మధ్య బాగా కలర్ అలా పోయినాయి అని చెప్పేసి నేను అవి తీసేసాను అనమాట. ఇప్పుడు కట్ చేసాం కదండి, కట్ చేసిన దాన్ని స్టిచ్ చేసుకోవాలండి. మామూలుగా ముందు ఒక పావించు బార్డర్, పావించు మడతపెట్టి కుట్టుకుని, దాని తర్వాత మళ్ళీ మనం ఒక 2 inches మన ఇష్టం అండి. రాడ్ పట్టే సైజు, మనం రాడ్ ఎంత సైజులో ఉందో మనకి స్టీల్ రాడ్స్ ఉంటాయి కదండి, కర్టీన్ రాడ్స్, అవి అందులో దూరే అంత సైజులో మనం స్టిచ్ చేసుకోవచ్చు. కర్టీన్ ఇంకా పెద్దగా ఉంది అనుకుంటే ఇంక ఎక్కువైనా పెట్టుకోవచ్చండి. నేను ఫస్ట్ పైన కొంచెం చిన్నగా ఒక 1/4 inchకి నేను మడత పెట్టేసేసి ఫస్ట్ స్టిచ్ చేసేస్తానండి. ఒకేసారి రెండు కూడా మడత పెట్టి స్టిచ్ చేయాలంటే మనకి తొందరగా రాదండి. అందుకని చెప్పేసి ముందు ఒక 1/4 inchకి 1/2 inchకి మడత పెట్టేసేసి ముందు స్టిచ్ చేసేసాను. కనిపిస్తుంది కదండి, ఆ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ఒక 2 inches పైన పెట్టినట్టున్నానండి. 2.5 3 inches ఉంటుంది. 3 inchesకి పెట్టాను నేను. అలా మడిచి పైన మళ్ళీ కింద ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో అక్కడ మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా స్టిచ్ చేసేస్తే మనకి వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి, అక్కడ స్టిచ్ చేసేస్తే మనకి కర్టీన్ తయారైపోతుందండి. మనం ఆ రాడ్ అనేది అందులో మనం దూర్పేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కర్టీన్ చాలా బాగుందండి. మామూలుగా మనకి మళ్ళీ పాతవేమో అనిపించవు అనమాట. పాడైపోయినాయి కదా ఎందుకు అని అనుకోకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా మనీ సేవ్ చేసినట్లేనండి మనం.
చూసారు కదా, ఆ విధంగా బ్యాక్ సైడ్ అలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అలా ఉంటుంది. కింద కూడానండి మనకు కావాలి అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం మడతపెట్టి కూడా మనం పైకి స్టిచ్ చేసుకోవచ్చు. పొడవు లెంత్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడైతే మనం మడిచి కుట్టు కూడా వేసుకోవచ్చండి. అవసరం లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలా ఉంచేసేయచ్చు. ఆల్రెడీ కింద స్టిచ్ చేసే ఉంది కర్టిన్కి, అందుకని చెప్పి నేనైతే ఇక అలా ఉంచేసాను. ఇక మొత్తం కూడా కూర్చుని స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇక మొత్తం కూడా అన్నీ అయిపోయినాయి, ఇంకొకటి ఉందన్నమాట. చూసారు కదా, మొత్తం హాల్లో ఇక కర్టెన్స్ అన్నీ ఆ విధంగా వేసేసుకుని ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటూ కూర్చున్నాను. వేసేసిన తర్వాత ఇదిగోండి లాస్ట్కి ఇది ఒక్కటి ఉందన్నమాట. ఇక అది కూడా కుట్టేస్తే కంప్లీట్ అయిపోతుందండి. ఇక మొత్తం కర్టెన్స్ కుట్టడం. ఇప్పుడు ఇక మళ్ళీ ఇక మొత్తం విండోస్ అన్నిటికీ కూడా కర్టెన్స్ తగిలించాలన్నమాట. ఇక కర్టెన్స్ వేసేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా చూపిస్తాను, చూసేయండి. చూశారు కదా, ఇంతకుముందు పైన రింగ్స్ తోటి ఉంది, ఇప్పుడేమో ఆ విధంగా ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తేనండి, గాలి వచ్చినప్పుడు రింగ్స్ ఉన్నాయి, జరిగిపోతున్నాయండి. ఇదైతే జరిగిపోకోకుండా అలానే ఉంటుందన్నమాట. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. చూశారు కదా, ఫస్ట్ అయితే కింద ఫుల్గా ఉంది మనకి, ఆ లెంత్ అనేది తగ్గింది. ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఆ లెంత్ వరకే తగ్గిందనమాట. ఇంతకుముందు కింద అక్కడ వరకు కూడా ఫుల్గా ఉండేది. అయితే మాత్రం నీట్గా ఉన్నాయండి. ఊరికే పడేసే బదులు ఇలా చేసుకోవటం చాలా మంచిదండి. నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.